క్రాకోవ్ నేటివిటీ సెట్స్ అనేది పోలాండ్ లో క్రాకోవ్ పట్టణానికి ప్రత్యేకమైన క్రిస్మస్ సంప్రదాయం. ఇది 19వ శతాబ్దంలో ప్రారంభమైనది. ఇతర సాధారణ నేటివిటీ సెట్స్ తో పోలిస్తే క్రాకోవ్ స్పోకాజ్ విశేషంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో క్రాకోవ్ చారిత్రాత్మక నిర్మాణాలు, ఉదాహరణకు సెయింట్ మేరీస్ బసిలికా, ఓవెల్ కోట మరియు ట్రేడ్ హాల్, జీసస్ జన్నాన్ని పిక్చరైజ్ చేయడానికి బ్యాక్ డ్రాప్ లుగా ఉపయోగిస్తారు. ఈ సంప్రదాయం మొదటి శీతాకాలంలో తాము చేసే పనులకు అదనపు ఆదాయం పొందడానికి మేస్త్రులు మరియు వుడ్ వర్కర్స్ సృష్టించిన కళాఖండాల ద్వారా ప్రారంభమైనది. కాలక్రమేణా ఇది క్రాకోవ్ సంస్కృతికి సంపదగా మారింది. 1937లో ఈ కళను రక్షించడానికి, ప్రోత్సహించడానికి మొదటి క్రాకోవ్ నేటివిటీ సెట్స్ పోటీ నిర్వహించబడింది. ఈ పోటీ ప్రతి సంవత్సరం డిసెంబర్ మొదటి గురువారం క్రాకోవ్ ప్రధాన మార్కెట్ స్క్వేర్ లో జరుగుతుంది. ఈ స్పోకాజ్ చక్కని నిర్మాణం, వైవిధ్యం మరియు సృజనాత్మకతను నిదర్శనం. పోటీ ముగిసిన తర్వాత ఉత్తమ ఫకోపాలకు క్రాకోవ్ చారిత్రకత మ్యూజియం లో ప్రదర్శించబడుతుంది. దీనికి ద్వారా క్రాకోవ్ క్రీడలను ఆవిష్కరించడమే కాకుండా నెక్స్ట్ తరం వారికి ఈ సంప్రదాయాన్ని అందించగలుగుతారు. మీరు లాస్ట్ వీడియోలో చూసుంటారు కదండి, మనం ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా కవర్ చేసేసాం. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ లో ఇక్కడ కూడా చెకింగ్ జరుగుతుందండి. తర్వాత ఇక్కడ మనకి న్యూస్ పేపర్ అలాంటివి కూడా ఇస్తారు. అంటే ఇక్కడ ఏంటి అనేది మొత్తం మనం ఆ న్యూస్ పేపర్స్ లో చదువుకోవచ్చు, కానీ అది పోలిష్ లో ఉంటుందండి. ఎవరికైతే ఇంగ్లీష్ లో చదవాలనుకున్న వాళ్ళు ఇది పాజ్ చేసి మీరు చదువుకుంటే అర్థమైపోతుంది. సేమ్ అదే న్యూస్ పేపర్ లో కూడా ఇచ్చారనమాట. సో ఇక్కడ ఏంటి అంటే మీకు అక్కడ పిక్చర్స్ అంతా కూడా పాత నేటివిటీ సెట్స్ గెలిచిన వాళ్ళంతా కూడా, అలాగే సెంటర్ ఆఫ్ ద సిటీలో డిస్ప్లే చేసినటువంటి పిక్చర్స్ అవన్నీ. సో ఇక్కడ ఒక పక్కన ఒక రూమ్ ఉందండి. ఈ రూమ్కి ప్రత్యేకత ఏంటంటే ఇదే రూమ్లోనే ఎవరైతే ఫస్ట్ ప్రైజ్ గెలిచారో వాళ్ళని ఇక్కడే కూర్చోబెట్టి వాళ్ళకి బహుమతులు ఇవ్వడం కానీ, అలాగే సెలక్షన్స్ కానీ, లేకపోతే వాళ్ళ యొక్క క్రిప్స్ అంతా కూడా డిస్ప్లే చేసేది ఈ రూమ్లోనే అనమాట. సో దీన్ని మీటింగ్ రూమ్ అంటారు. సో ఈవెన్ నెక్స్ట్ మనకి ఇప్పుడు సెంటర్లో ఒక మంచిది డిస్ప్లే పెట్టాలంటే ఎలా పెట్టాలి ఏంటి ఆ డిస్కషన్స్ కూడా జరుగుతాయి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ క్రిబ్లో కింద గ్రీన్ కలర్లో ఉన్నది అది డ్రాగన్ అండి. తర్వాత రాజులు యూజ్ చేసినటువంటి డ్రెస్సెస్ కానీ, అలాగే ఇక్కడ మీకు ఒక మొత్తం ఆ షేప్స్ అంతా కూడా క్యాసిల్, మీరు క్రాకోవ్ క్యాసిల్ కానీ సెయింట్ మేరీస్ చర్చ్ చూస్తే ఆ విధంగానే ఉంటుందన్నమాట. సేమ్ అదే మోడ్ ఆఫ్ థీమ్ అనమాట. ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా అదే థీమ్లో ఇక్కడ చేశారనమాట. చాలా అద్భుతంగా చేశారు. దాని యొక్క ఆర్కిటెక్చర్స్ అంటే మొత్తం అంతా కూడా ఈ రూమ్లో పెట్టారనమాట. ఇది కొత్తగా నిర్మించింది కాబట్టి అలా ఉందండి. సో ఇప్పుడు మనం క్రిబ్స్కి వచ్చేసాము. ఇవి చూడండి, ఇవన్నీ కూడా మైక్రో క్రిబ్స్ అనమాట. ఇవి ఎంత ఉంటాయంటే మన చెయ్యి అంతా ఉంటాయి. ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. సో ఇక్కడ వీళ్ళు బహుమతులు ఏ విధంగా ఇస్తారంటే ఫస్ట్ బహుమతులు 3 థింగ్స్ని కన్సిడర్ చేస్తారు. కలర్ఫుల్గా తీర్చిదిద్దడం, రకరకాల ఆర్కిటెక్చర్స్, తర్వాత ఇంకొకటి ఏంటంటే లైటింగ్స్, తర్వాత ఇక్కడ ఉండే క్రియేచర్స్ అంతా కూడా మూమెంట్. ఈ 3 కన్సిడర్ చేసి మెయిన్గా ఇస్తుంటారు. కొద్దిగా క్రియేటివిటీస్ మీరు చూస్తే ఇక్కడ కప్లో, తర్వాత ఇక్కడ ఉందో చూసారంటే అది గుడ్డు, ఇది గుడ్లో అనమాట. ఎంత ఉంది, గుడ్ అంతే సైజే ఉందన్నమాట. అది కూడా గెలిచింది. సో ఇవన్నీ మీరు మైక్రో ఉన్నాయి కాబట్టి, మైక్రో క్రిప్స్ కాబట్టి దానికి పక్కన భూతద్దాలు కూడా ఉన్నాయండి. అది యూజ్ చేసుకొని కూడా మనం చూడొచ్చు. అంటే బాగా చిన్న చిన్న క్రియేచర్స్ అవి చాలా దూరంగా పెట్టారనమాట. మళ్ళీ పైన ఒక గ్లాస్ కూడా ఉంది. సో అందువల్లనే వాళ్ళు అది ఇచ్చారు. చూడండి ఇక్కడ ఉండే కల్చర్ అనమాట. కల్చర్ ఫెస్టివల్స్ జరుగుతున్నప్పుడు ఇప్పుడు మనకి బతుకమ్మ అలాంటివి ఇక్కడ కూడా జరుగుతుంటాయి కదండి. ఆ పోలిష్ యొక్క నేటివిటీ అనమాట. ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు వాళ్ళు యూజ్ చేసే అన్నీ కూడా. ఇదే పెద్ద క్రిబ్ కూడా ఉందండి. మీరు చూడండి, ఇదే కాంబినేషన్లో మీకు కనబడుతుంది. నెక్స్ట్ కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వెనకాల వాడు ఇక్కడ ఒక చిన్న అతను మూమెంట్ ఉంది. తర్వాత కింద డోర్స్ ఓపెన్ అవుతున్నాయి. మళ్ళీ దాని కింద చూస్తే
జంతువులేమో నీళ్ళు తాగుతూ ఉంటాయి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ క్రిబ్ అయితే నార్మల్గానే ఉందండి. అంటే ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా అలా డిస్ప్లే పెట్టి లాస్ట్లో ఇస్తారనమాట బహుమతులు. ఇది చూడండి ఎంత పెద్ద కోట ఉంది. కోటలో మొత్తం రాజులు, వాళ్ళకి భటులు, తర్వాత సేవకులు అందరూ కూర్చొని ఉన్నారు. మళ్ళీ మధ్యలో అంటే బయట ఫంక్షన్ లాగా అందరూ కూర్చొని ఉన్నారు. లోపల దేవుడు అందరూ కూడా ఉన్నారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇది చాలా పెద్దగా ఉందండి. నేను చూసిన ప్రతి క్రిబ్కు ఇదొక్కటే పెద్దదన్నమాట. ఇది అసలైన క్రిస్మస్ నేటివిటీ సీన్. వీళ్ళంతా కూడా క్యారెక్టర్స్ చూడండి, డిఫరెంట్ రకరకాల డ్రెస్సెస్లు, బట్టలు, సేనాపదులు అలా అందరూ ఉన్నారు. మీరు ఆర్కిటెక్చర్, కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా అద్భుతంగా అనిపించింది. ఇక్కడ చూడండి, ఇది చిన్న బుక్ షేప్లో ఉన్నటువంటి క్రిబ్ అనమాట. ఇది చూడండి ఎంత అద్భుతంగా, అసలు వెరైటీగా అంటే ఇది ఫారెస్ట్ థీమ్లో చేశారని అనుకుంటున్నానండి. ఎందుకంటే అక్కడ మనకు అలాగే కనిపిస్తుంది. ఒక్కొక్క థీమ్ వాళ్ళ డీటెయిల్స్ అంతా కూడా మీరు అక్కడ సెర్చ్ చేసి వాళ్ళ నేమ్ సెర్చ్ చేసి చూస్తే తెలుస్తుంది. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. అది నేటివిటీ క్రిబ్. అది కాకుండా దానికి ఎక్స్ట్రాగా గ్లాసెస్తో యానిమేషన్ అంతా జోడించారు. ఇక్కడ చూడండి కింద మాత్రమే ఆ బొమ్మలు తిరుగుతూ ఉన్నాయి ఈ క్రిబ్లో. ఇది చూడండి లాంగ్ షాట్లో ఎంత అద్భుతంగా ఉంది. వెనకాల డెకరేషన్ మూమెంట్ అంతా కూడా. ఇది చాలా చిన్నగా ఉందండి. ఇందు లోపల కూడా మూమెంట్స్ అయితే ఉన్నాయి. కొంచెం గ్లాస్ రిఫ్లెక్షన్ వచ్చిందండి. ఎందువల్ల అంటే అక్కడ లైటింగ్ ఎఫెక్ట్ అలా ఉంది. సో కొద్దిగా అడ్జస్ట్ అయిపోండి. కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. కళ్ళు రెండు చెదిరిపోయే విధంగా ఉంటాయండి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. దీనికి మళ్ళీ దాని లోపల ఒక డబుల్ గ్లాస్ వేసి పెట్టారనమాట. ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉంది. కింద గంట కూడా మోగుతుంది అక్కడ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, డాల్స్ కదులుతున్నాయి, లైటింగ్స్ ఉంది, తర్వాత ఆర్కిటెక్చర్ బాగుంది. ఈయన చేశారనమాట. ఆయన చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇవన్నీ కూడా సంవత్సరాల తరబడి చేస్తారండి. అలాగే ఈ డెకరేషన్ అంతా కూడా ఒక పర్సన్ అవ్వచ్చు, చాలామంది కలిసి చేయొచ్చు, అలా కూడా ఉంటుంది. ఇది హైలైట్ ఆఫ్ మొత్తం క్రిబ్ అన్నిటిలో ఇదే హైలైట్ అండి. ఎంత కలకల్లాడిపోయింది అనుకుంటున్నారు. ఇక్కడ చూస్తే 2 కళ్ళు సరిపోవు, అంత అందంగా ఉంటుంది. మీరు చూడండి, దగ్గరికి చూడండి ఎంత షైనీగా. దీనికైతే మ్యూజిక్ కూడా పెట్టారండి. కానీ
కాపీరైట్ వస్తుంది కాబట్టి నేను ఈ సాంగ్ని ఇంక్లూడ్ చేయలేదు, అన్నీ మ్యూట్ పెట్టేశాను. ఈ రెండు అయితే హైలైట్ అండి మొత్తం ట్రిప్స్కి. ఇవి చాలా పెద్దగా ఉన్నాయండి, 5 feet ఉంటుంది ఒక్కొక్కటి. చూసారు కదండి అక్కడ ఖచ్చితంగా డ్రాగన్స్, ఇక్కడ డ్రాగన్ ఫెస్టివల్ జరుగుతుంది కాబట్టి డ్రాగన్ సింబాలిక్గా, తర్వాత చర్చ్ షేప్, తర్వాత క్యాసిల్స్ షేప్ అన్నీ ఇంక్లూడ్ చేసి, తర్వాత రొటేషన్స్, లైటింగ్స్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి ఇవన్నీ తీశారనమాట. చాలా అద్భుతంగా ఉన్నాయి చూడడానికి. ఎంత అందంగా ఉన్నాయి చూడండి దగ్గరికి. నేను చాలాసేపు తీశాను కష్టపడి. దయచేసి లైక్ అయితే వేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి. ఇది చాలా అద్భుతంగా ఉంటుందండి, చాలా బాగుంటుంది చూడండి. ఇక్కడ డ్రాగన్స్ చూడండి బయటకు వచ్చి లోపలికి వెళ్తున్నాయి కింద. తర్వాత పైన నేటివిటీ సెట్, ఇది నేటివిటీ సెట్, జీసస్ బర్త్ అంతా, దాన్నే నేటివిటీ సెట్ అంటారు. ఇంకా జెండాలు ఉక్రెయిన్, తర్వాత పోలిష్, ఇట్లా డిఫరెంట్ జెండాలు అయితే ఉంది. పోలిష్ అయితే రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ ఈస్ పోలిష్ జెండా అనమాట.
ఇక్కడ ఇది చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే లోపల అసలు ఏమున్నాయని నేను దగ్గరికి తీసాను చూడండి. ఇది చాలా అద్భుతంగా ఉంది. దీనికైతే అండి 1 అవర్ క్యూ లైన్ అయితే ఉందన్నమాట. ఇదే లేటెస్ట్ మోడల్ ఆఫ్ క్రాకో ఇదే వచ్చినట్టుంది. ఫస్ట్ మార్క్ వచ్చింది దీనికే. చూడండి కింద డ్రాగన్, తర్వాత ఇద్దరు బట్టలు, తర్వాత ఇది నేటివిటీ సెట్. సో ఇది మనం ఫస్ట్ చూసాం కదండి, అక్కడికే మళ్ళీ వచ్చాను. వేరే రూమ్లు అనమాట ఇది. ఇంకా చాలా ఉంది. సో ఆ రూమ్ అంతా కవర్ చేసేసాను అనమాట. ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఇవి కూడా చిన్న చిన్నవి, వాళ్ళ పేరు అనమాట. ఇక్కడ ఏంటంటే అండి ఏజ్ వైజ్ ఈ క్రిప్స్ అనేవి డిస్ప్లే చేశారు. ఒకటి చిల్డ్రన్కి, అడల్ట్, తర్వాత ఓల్డ్ పీపుల్ కూడా ఈ పోటీ అయితే నిర్వహించారనమాట. వాళ్ళకి తగ్గట్టు ప్రైజ్ మనీ అయితే ఇస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ బొమ్మలు అయితే రొటేషన్ ఉంది, బయటనే పెట్టారు. వెల్వెట్ క్లాత్తో చేశారనమాట. చాలా అద్భుతంగా ఉంది, చాలా స్లోగా. దీని వెనకాల ఒక తీగ ఉంది చూసారండి, తీగకి హాఫ్ మూన్ ఉండి అక్కడ ఒక మనిషి ఉండి ఆయన కూడా రొటేషన్ అవుతుంటారు. మీకు నీడలో కనబడుతుంది చూడండి. ఇక్కడ లైటింగ్ ఎఫెక్ట్ మాత్రమే పెట్టారనమాట. మూమెంట్ అయితే ఆపేసే ఉంది. లైటింగ్ ఎఫెక్ట్ చాలా అద్భుతంగా ఉంది. క్లాక్లో పెట్టారు చూసారండి, ఇది వెరైటీగా. అది క్లాక్ తిరుగుతూ ఉంది చూడండి. ఇది షూలో పెట్టారు చూడండి క్రిబ్ని. షూ
అనుకోవచ్చు, లేదంటే ఒక షిప్ అన్నట్టు పెట్టారు చూడండి. ఇది చూడండి గ్లోబ్‌లో పెట్టారు. ఇవంతా కూడా గవ్వలు చిన్న చిన్న పర్ల్స్‌తో చేశారు. ఇది క్రాకో చర్చ్ అండి. ఇదే మోడల్‌లో ఉంటుందన్నమాట. అది థ్రెడ్స్‌తో చేశారు. ఇక్కడ మీరు చూస్తే డిఫరెంట్ నేటివిటీ సీన్స్, అంటే ఓల్డ్ నేటివిటీ సీన్స్ అంతా కూడా ఇక్కడ పెట్టారు. చాలా ఒక 100 ఆర్ 200 ఉంటాయండి క్లిప్స్. సో నేను ఫాస్ట్‌గా వెళ్ళిపోతే మీరేం ఫీల్ అవ్వకండి. మీరు కొద్దిగా స్లో చేసి చూసుకోవచ్చు. మర్చిపోకుండా లైక్ చేయండి. చాలా కష్టపడి తీశాను. అక్కడ క్రియేచర్స్ అంతా కూడా అండి ది మేడ్ విత్ చాక్లెట్ అల్యూమినియం ఫాయిల్ తోటే మీకు కనబడుతున్నట్టుంది. చూడండి, అల్యూమినియం ఫాయిల్ని గట్టిగా ఒక షేప్లో తీసుకొచ్చి ఆ విధంగా చేశారు. ఇవంతా కూడా కిడ్స్ సెషన్ అనమాట. స్కూల్ తరపు నుంచి అలాగా మనకి చాలా, అంటే ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు కాబట్టి ఎవరైనా టౌన్లో ఎవరైనా కిడ్స్, అడల్ట్స్ మీకు కిడ్స్ చేసేవన్నీ కూడా తెలిసిపోతూ ఉంటాయి. ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో.
ఇవి లీగో నుంచి చేసినటువంటి క్రిబ్ అనమాట. లీగో తెలుసు కదండి, పిల్లలు ఆడుకునే బిల్డింగ్ చేసే ఫేమస్. ఇక్కడ చూడండి, గద్దెకి దగ్గర సెయింట్ మేరీస్ చర్చ్ అనమాట. సెయింట్ మేరీస్ చర్చ్ కాదు, ఇది వేరే చర్చ్. ఇది సెయింట్ మేరీస్ చర్చ్. ఇదే విధంగా ఉంటుంది, అదే కలర్ కాంబినేషన్లో. అదే కాంబినేషన్లో మనకి అన్ని క్రిబ్స్ కూడా మోస్ట్లీ అలాగే ఉంటుంది. ఇది ఒక బ్రిడ్జ్ ఇన్ క్రాకో అనమాట, గ్లాస్ హౌస్ ఇన్ క్రాకో. ఇక్కడ చూడండి ఎంత వెరైటీగా చేశారు, క్లోత్తో చేశారు చూడండి. క్రిబ్ ఆర్ట్ అనమాట, ఇది కూడా క్లోత్తో చేశారు క్రిబ్. ఇవన్నీ పిల్లలు చేస్తున్నవండి, చూడండి అర్థమైపోతుంది చూడండి. పిల్లలు అంటే ఒక అబ్బాయి చేయరండి, అంటే గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ చేసినటువంటివి ఇవన్నీ కూడా. ఈవెన్ టీనేజర్ స్కూల్లో పిల్లలు కూడా చేస్తారు, కిండర్ గార్డెన్ కిడ్స్ కూడా చేస్తారు. ఇలాంటి నేటివిటీ సీన్స్ మనం ఎక్కడ చూడలేము. సో ఇది చాలా స్పెషల్ కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. కిడ్స్ ఉన్న వాళ్ళందరూ తప్పకుండా చూడండి. ఇది ఎలక్ట్రిక్ కనెక్షన్స్తో చేసినటువంటి, అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ అలాంటిది ఏదో డిఫరెంట్గా ఉందండి. అక్కడ ఆయన లేరు, నేను వెళ్ళినప్పుడు వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నేను చూశాను. ఇక్కడ చూడండి చాలా వింతగా ఉంది. ఏంటి అంటే క్యాప్స్ ఉంటాయి కదండి, మనం వేస్ట్ పడేసే క్యాప్స్తో చేశారు చూడండి. అందరూ ఎంత వింతగా చూస్తున్నారు క్రిబ్ని. క్రిస్మస్ ట్రీ కూడా ఉందండి, దాన్ని కూడా డెకరేషన్ చేశారు.
ఇది చూడండి గ్లాస్తో చేశారు. ఇక్కడైతే చాలా అద్భుతమైన క్లిప్స్ ఉన్నాయి, వాళ్ళు తీసుకుంటున్నారని నేను జస్ట్ ఈ పోస్టర్ తీసాను అనమాట. ఇది యాడ్ ఆఫ్ నేటివిటీ సెట్స్ పోస్టర్. అది చూడండి గ్లాస్తో ఎంత అద్భుతంగా ఉందో. ఇదంతా కిండర్ గార్డెన్స్, తర్వాత ప్రైమరీ స్కూల్స్, సెకండరీ స్కూల్స్ అందరూ చేసినటువంటివి. మీకు అక్కడ రైటింగ్ తెలిసిపోతుంది చూసారా. చూడండి డ్రాగన్, తర్వాత డైనోసార్. సో మళ్ళీ నేను ఒకసారి ఫస్ట్ దగ్గరికి వచ్చాను. సో ఇందులో అన్నిటికన్నా బాగా బెస్ట్ అన్నదాన్ని తీశాను. మళ్ళీ ఒకసారి చూడాలనిపించి వచ్చింది. మీకు కూడా ఒకసారి చూసేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది హైలైట్ అనమాట అన్నిటికన్నా. ఇది నెక్స్ట్ది ఎంత 5 feet ఉందని. కష్టపడి నేను వంగి తీసానండి. ఈవెన్ అక్కడ బ్యారిగేట్స్ పెట్టారు. సో దయచేసి లైక్ చేయండి, మర్చిపోకుండా కమెంట్ చేయండి. మీకు నచ్చిన నేటివిటీ సెట్ ఏంటి అనే దాన్ని టైమర్ అనేది పెట్టండి. చాలా అద్భుతంగా ఉన్నాయి. సో మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ పిల్లలకి, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయమని చెప్పండి. మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను ఈ చిన్న చిన్న నేటివిటీ సెట్స్. ఇక్కడ చూడండి తాజ్ మహల్ లాంటి కాంబినేషన్లో ఒక చిన్న నేటివిటీ సెట్ ఉంది. అది చాలా నచ్చింది నాకు. ఇదేనండి నేను చెప్పాను కదా తాజ్ మహల్ అనేది, చాలా అద్భుతంగా ఉంది చూడండి. ఇది కూడా నా ఫేవరెట్, వన్ ఆఫ్ ద ఫేవరెట్. ఎంత డీటెయిల్డ్గా ఉంది చూసారు కదండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే
కమెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో లింక్స్ క్లిక్ చేసి చూడండి. ఇది బయటకు వచ్చేసిన తర్వాత ఇదే సెయింట్ మేరీస్ చర్చ్ ఆపోజిట్లోనే ఉంటుందన్నమాట. సబ్స్క్రైబ్ చేయండి.